కొంతమంది ఆర్టిస్టులు పోరాట యోధుల్లాగా కనబడతారు నాకు. అందులో ముఖ్యంగా విశ్వక్ సేన్. ఎందుకంటే తన మీద తనకున్న కాన్ఫిడెన్స్. ముందు మనల్ని మనం ప్రేమించుకొని, ఆ తర్వాత ప్రేక్షకులకు రుజువు చేసుకోవాలి. ఆ విషయంలో విశ్వక్ సేన్‌కి 100కి 100 మార్కులు పడతాయి. తన సినిమాలు హిట్టా, ఫ్లాపా అనేది పక్కన పెడితే, అతను ప్రయత్నలోపమైతే చేయడు ఫస్ట్. ఏదో ఒకటి చేసి జనాల్ని మెప్పించాలని చెప్పి తపన పడతా ఉంటాడు. ఆ తపన ఇవాళ మనం చూస్తా ఉంటే, తను దర్శకత్వంలో వస్తున్న సినిమా మూడో సినిమా 'కల్ట్'. అయితే తన మొదటి 2 సినిమాలు గూడా ఎంతో కసితో తీసుకున్నాడు. అలాగే 'ఫలక్నామా దాస్' అనే ఒక డైరెక్టరల్ డెబ్యూతోని మొత్తం అందరిని గూడా ఆకర్షించాడు. విపరీతంగా ఓకే. ఇతను చాలా పుల్ చేయగలడని జెప్పేసి నిరూపించుకున్నాడు. ఇక్కడ ఈ పర్టిక్యులర్ సినిమాకి సంబంధించి మాట్లాడితే మాత్రం అందరూ గూడా ఒక పబ్‌లో ఉన్నారు. ఒక ఎంట్రీ షాట్ దగ్గర నుంచి ఇక్కడ 2 నిమిషాల పైన ఉన్న ఈ ట్రైలర్‌లో చాలా గగురు పొడిచే సీన్‌లున్నాయి. చాలా భయంకరంగా ఉన్నాయి. ఏంటి ఇలా ఇంత భయంకరంగా ఉన్నాయంటే, విసుక్ సేన్ చెప్తున్నాడు, ఇలా ఉంటేనే మనం ప్రేక్షకుల్ని ఏదో ఒక కొత్తదనంతో థియేటర్‌కి రప్పించగలం అని చెప్తున్నాడు. కానీ చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళ గురించి, డ్రగ్స్ తీసుకుంటే దవడలు కోసేస్తాను అన్నట్టుగా చెప్తున్నాడు ఆ సినిమాలో. మరి చూడాలి కొత్తగా వచ్చిన ముగ్గురిలో అందులో ఒకతను 'మ్యాడ్‌లో' చేసిన 'కార్తికేయన్' అనే అతను అందులో మీరంతా కూడా చాలా వైల్డ్‌గా ఉంటాడు అతను. మీరు గమనిస్తే "ఏం చేస్తుంటారు మీ నాన్న" అంటే, "గంజాయి కాస్తుంటారన్నా" అని చెప్తుంటాడు కదా! ఇట్లాగా రకరకాలుగా తన డైలాగ్ డిక్షనరీతో విపరీతంగా ఆకట్టుకున్న నటుడు అతను. అతను కూడా ఒక మెయిన్ లీడ్‌గా చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా చాలా కొత్త కంటెంట్ అయితే ఇవ్వడానికి ఏదో ట్రై చేస్తున్నట్టు అనిపించింది. చూడాలి మళ్ళీ ఈ సినిమా ద్వారా విశ్వక్ సేన్ ఏం చెప్పబోతున్నాడనేది. తను ముందే చెప్పాడు. చాలా రిస్ట్రిక్టెడ్‌గా ఉంటది. మెచ్యూర్ ఆడియన్సే రండి అని చెప్తున్నాడు. అంటే చాలా బలంగా నమ్ముతున్నాడు. ఖచ్చితంగా ఒక 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 వర్గానికి సంబంధించిన ఆడియన్స్‌కి ఇది బలంగా ఎక్కుతదని చెప్పేసి. అంటే దాని మీనింగ్ జెన్‌జీ బ్యాచ్ అని. దానికి తగ్గట్టుగానే పోస్టర్స్ కూడా ముందే చాలా ప్లాన్‌గా చేసుకున్నాడు. చూడండి మీరు కూడా. నిన్న కూడా మాట్లాడుతున్నాడు అతను. రిస్ట్రిక్టెడ్ అని క్లియర్‌గా చెప్తూనే ఉన్నాడు అది. రిస్ట్రిక్టెడ్, మెచ్యూర్ అని చెప్తున్నాడు. ద ఫాలోయింగ్ వీడియో హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ రెస్ట్రిక్టెడ్ ఆడియన్సెస్, రెస్ట్రిక్టెడ్ మెచ్యూర్ అంట. మేము మెచ్యూర్ అని క్లియర్‌గా చెప్తున్నాడు. ఇది చాలా గట్టిగా కొట్టబోతున్నాను. చాలా ఏదైనా చేయబోతున్నానని. తలలు తెగిపడుతున్నాయి. చేతులు తెగిపడుతున్నాయి. మొత్తాన్ని చంపేస్తున్నారు ఒక దగ్గరున్న దగ్గర. ఏం జరుగుతుందనేది అందరూ కూడా ఉత్కంఠగానే ఉన్నారు. చూడండి చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ బల్లాల.